ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు గ్రీన్ క్యాండిల్, దాని తర్వాత వచ్చేసి మనకు రెడ్ క్యాండిల్. ఓకే, ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ పాయింట్, ఈ రెడ్ క్యాండిల్ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనము ఒక బ్రేక్ డౌన్ డ్రా చేసాము. ఈ బ్రేక్ డౌన్ లెవెల్ ఏమైంది అంటే, ఈ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయింది. ఎలా బ్రేక్ అయింది? ఈ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇలా మీదికి వెళ్తూ వెళ్తూ రీసెంట్ హై లెవెల్ ని బ్రేక్ చేసింది. బ్రేక్ అంటే ఎలా చేసింది? బ్రేక్ అంటే ఇలా చేసింది విత్ గ్రీన్ సాలిడ్ క్యాండిల్. సో బ్రేక్ డౌన్ లెవెల్ అనేది గ్రీన్ సాలిడ్ క్యాండిల్ లెవెల్ తో బ్రేక్ అయితే మనకు చూడండి, ఇప్పుడు ఇది డైరెక్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్రేక్ డౌన్ ఫామ్ అయింది కాబట్టి డైరెక్ట్. ఇప్పుడు ఆ హై లెవెల్ ని ఇలా బ్రేక్ చేసింది కాబట్టి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇండైరెక్ట్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ ఫాల్ అయ్యింది. ఫాల్ అయ్యి ఏం చేసింది మార్కెట్? సింపుల్, మార్కెట్ ఏం చేసింది అంటే ఇలా ఒక బ్రేక్అవుట్ అనేది ఫామ్ చేసింది. ఓకే, ఎలా ఫామ్ చేసింది? ఇలా ఫామ్ చేసింది. ఇలా రెడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి రిజెక్ట్ తో ఇలా గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ అయ్యి మీద క్లోజ్ చేసింది. కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది అంటే డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది బ్రేక్ అయింది కాబట్టి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది, బ్రేక్అవుట్ ఇది. దాని తర్వాత ఏమైంది? రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అయ్యి క్లోజ్ అయ్యి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది దొరికింది. ఇది వచ్చేసి సింపుల్ అనాలిసిస్. నేను మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా దీని గురించి మాట్లాడాను, నేర్పించాను కూడా. ఓకే.